ప్రభు మరియను, మార్తను, లాజర్ని ఒకేలాగా ప్రేమించాడు. వీరు ముగ్గురు వ్యత్యాసమైన పరిస్థితుల్లో ఉన్నారు, కానీ వారిని ముగ్గురిని ప్రేమించాడు. ఓకే, లాజరు మార్తమ్మ అన్నం పెట్టింది కదా అని ఎక్కువ, మరియా డబ్బులు ఇచ్చింది కదా అని ఇంకెక్కువ, లాజరు ఏం చేయలేదు కదా అని తక్కువ. అలా కాకుండా తన ప్రేమను, నిస్వార్థమైన పక్షపాతం లేని ప్రేమను చూపించాడు. మరి ప్రేమను చూపిస్తే వాళ్ళు కౌరూపించారండి. 3వ వచనం, అతని అక్క చెల్లెండు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించిన వాడు నిన్ను ప్రేమించినవాడా, నీవు ప్రేమించినవాడా? లాజరు ప్రేమించలే ప్రభువుని, కానీ ప్రభు మాత్రం లాజరుని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇక్కడున్న సహోదర సహోదరులందరూ, మీ అన్న కానీ, మీ తమ్ముడు కానీ, మీ చెల్లి కానీ, మీ అక్క కానీ మీతో గొడవ పెట్టుకొని ఉంటే, మిమ్మల్ని కొట్టుంటే, తిట్టుంటే, మీ సామాన్లన్నీ దోచుకొని ఉంటే, మీరు ఇంకా వారిని ప్రేమించగలుగుతున్నారా? ప్రేమించండి. పోలేరా, నువ్వైతే ఏంటి, నేనైతే ఏంటి, నీకైతే ఏంటి, నాకైతే ఏంటి. అన్నదమ్ముల బంధం ఈ రోజున తెగిపోతుందండి, నిలబడటం లేదు. ఇంకా ఉంటే పెళ్ళి అయ్యేదాకా ఉంటుంది. పెళ్ళిళ్ళు అయ్యాయనుకోండి, అమ్మగారులు వస్తారు కదా, పెళ్ళి అయ్యేదాకా అన్నదమ్ములు చట్టపట్టలు వేసుకుని ఉంటారు కొన్నిసార్లు. పెళ్ళి అయిన తర్వాత సరే ఇంకంతే వచ్చేస్తుంది ఇద్దరి మధ్యలో. ఏంటంటే భార్యను ఎక్కువ ప్రేమించండి. తప్పకుండా వివాహమైన వాడు మొదటి స్థానం తన భార్యకి ఇవ్వాలి. అన్న కాదు, అమ్మ కాదు, నాన్న కాదు, తమ్ముడు కాదు, చెల్లి కాదు, వాళ్ళందరూ తర్వాతే. ఫస్ట్ నీ వైఫే. అది దేవుని పద్ధతి. మొదట దేవుడు, అఫ్కోర్స్ అది ఎప్పుడో ఉంటుంది. మొదట దేవుడు, తర్వాత నీ భార్య లేక నీ భర్త, తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరైనా సరే. అందుకని పెళ్ళైన తర్వాత నీవు స్వార్థపరుడు అయిపోకూడదు. నీ కుటుంబాన్ని చూసుకొని అన్నదమ్ముల కుటుంబాలు మర్చిపోకూడదు. వాళ్ళని ప్రేమించడం నిలిపివేయకూడదు. ద్వేషానికి, ఈర్ష్యకు అస్సలు చోటు ఇవ్వకూడదు. ప్రభువు ప్రేమించాడు లాజర్ని. నువ్వు ప్రేమించిన లాజరు రోగిగ్రస్తై ఉన్నాడు అని వర్తమానాన్ని పంపిస్తే యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు అని చెప్పి వెంటనే వెళ్ళలేదండి. 2 దినాలు ఉండిపోయాడు. కబురు పెట్టిన తర్వాత ఇదిగో వస్తున్నాను అనలేదు, ఇదిగో స్వస్థపరుస్తున్నాను అని అక్కడి నుంచి అనలేదు. లాజరు చచ్చిపోయాడు. పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చాను ఉంటారు, మీరు ఎప్పుడు చూసినా యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు అన్నారు. ఏమైంది? చాలా ప్రేమిస్తాడు యేసు ప్రభు, ప్రేమ కలిగిన వాడు అన్నాడు. కౌరు పంపిస్తే కూడా రాలేదు కదా, చచ్చిపోయాడు కదా, అయిపోయింది కదా, అంతా అయిపోయింది కదా అని ఎంతమంది కృంగదీసుంటారో మరి మార్తల్ని. మనం కూడానండి కొన్నిసార్లు మనం అడిగిన వెంటనే దొరకకపోతే, చేయి జారిపోయినట్టుగా కనపడితే వెంటనే దేవుని మీద ఆయాసపడతాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏది చేసినా మన మంచి కొరకే. ఆలస్యం చేస్తే మనకు 2 ఆశీర్వాదం ఇవ్వాలని, అడిగింది ఇవ్వకపోతే అంతకంటే గొప్పది నీకు ఇవ్వాలని. ఇది ఎప్పుడూ మీరు మర్చిపోవద్దు, మీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. మరియ మార్తల విశ్వాసం స్థిరమైంది. రాకపోయినా సరే ఒక్క మాట కూడా ప్రభువుకి విరోధంగా మాట్లాడలేదు. అక్క చెల్లెల మీదో, చెల్లెలు అక్క మీదో, ఒకరితో ఒకరు కలిసో తందాన తాను కొట్టలేదు. సాధారణంగా అదే కదండి, సనుగుడు గొణుగుడట, ఒకరు మాట్లాడితే ఇంకొకరు వస్తుందంట. మిరియాము అనే ఒక ఆమె ఉంది, ఎవరో తెలుసా మీకమ్మా? మోషే వాళ్ళ అక్క. మోషే కూషు దేశస్థపు స్త్రీని, అంటే ఆఫ్రికా నలటామని పెళ్లి చేసుకున్నాడని ఆమె సడిగిందంట. ఎందుకంటే ఆమెకు స్వతంత్రత, చిన్నప్పుడు తొట్టులో పడుకున్నప్పటి నుంచి చూసిద్ది ఆ బిడ్డని. తానే రాణిగారి దగ్గరికి వెళ్ళి నేను మా దాదిని తీసుకొస్తానని అమ్మని తీసుకొచ్చింది. కాబట్టి ఎప్పుడు ఒక ఈగో అన్నమాట, నా మూలనే మోషే ఇంత తోడు అయ్యాడు. ఏంటంటే చిన్నప్పుడు వీడికి స్కూల్ ఫీజు కట్టాను, అందుకే ఇవాళ డాక్టర్ అయ్యాడు. చూడండి, పెద్దవాళ్ళు ఏం కూడా చెప్తుంటారు కొంతమంది. వీడికి నిక్కర్ లేకపోతే నిక్కర్ కొని పెట్టాను, అందుకే ఇప్పుడు ప్యాంట్లు వేసుకుంటున్నాడు. ఏంటంటే మిరియాము కథనమాట. ఆమె నా తమ్ముడు, వాడు ఎంత పెద్ద నాయకుడు అవని, ఎంత పెద్ద దైవజనుడు అని, నా తమ్ముడే కదా అనేది ఒకలాంటి ఉంది. ఆ సులకంలో మోషే మీద సణిగింది. సనగటానికి కూడా ధరిమేశారు. ఎవరో మిరియాము, అహరోనులు ఇద్దరూ కలిసి అడిగినందుకు దేవుడికి కోపం వచ్చిందంట. మోషేకి ఏం బాధ రాలే.
మోషే ఏం గొడవకెళ్ళా, ఏంటక్క నువ్వు చెప్పేదే, ఏంటక్క నువ్వు చేసేదే, ఎప్పుడో ఏదో చేశాను ఇప్పుడేంటట ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాం కదండి. ఏమనలేదు, మాట్లాడలేదు అసలు. పోన్లే, మా అక్కకు అధికారం ఉంది నా మీద తనగడానికి, నన్ను తిడటానికి, నన్ను ఏమన్నా అంటానికి. మన అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు మనం ఇంటిలో పెరిగినప్పుడు సామాన్యంగా పెరిగాం కాబట్టి ఒకవేళ నువ్వు పెద్ద ఆఫీసర్ అయినా, పెద్ద దైవజనుడు అయినా, పెద్ద కలెక్టర్ అయినా నీ దగ్గరకు వచ్చినప్పుడు కలెక్టర్ గారు అని మాట్లాడరు. వాళ్ళు అనయా అంటారు, ఏరా తమ్ముడా అంటారు. లేకపోతే అది మనం వ్యత్యాసంగా తీసుకుంటే కోపాలకు, పగలకు, కక్షలకు, భేదాభిప్రాయాలకు చోటిస్తుంది. దేవుడే మిరియామును, నా సేవకుడైన మోషే మిక్కిలి సాత్వికుడు, నువ్వెందుకు అతనికి వ్యతిరేకంగా మాట్లాడావని ఆమెను శిక్షించాడు. ఎప్పుడు దేవుణ్ణి ఏ విషయంలోనూ దూషించొద్దండి. ఎప్పుడు దేవుడి మీద అనుమానం పడొద్దు. చాలా కాలం అయిపోయింది, నా ప్రార్థనకు జవాబు రాలేదు, ఏమొచ్చింది నాకు, ఏమి ఇచ్చాడు నాకు అనే ఆలోచనలు కూడా రానివద్దండి. అరే పిలిపించారు, కబురు పంపించారు, రా అయ్యా, రోగ్గా ఉన్నాడయ్యా, చాలా ప్రమాదంలో ఉన్నాడయ్యా, చనిపోయేటట్టు ఉన్నాడయ్యా అని కౌరపిస్తే ప్రభు దగ్గర నుంచి ఎస్ నో ఆన్సరే రాలేదు. అసలే అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పాడు కానీ ఆ మాట చెప్పి పంపించలేదు. వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇదిగో వస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడు, ఎదురు చూశారు, చచ్చిపోయాడు ఆయన. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. ఆ రోజుల్లో యూదులు చనిపోతే 10-15 రోజులు, కొన్ని దినాలు దుఃఖ దినాలని ప్రకటిస్తారు చూడండి. ఇప్పుడు కూడా ఎవరైనా కొంచెం అధికారులు చనిపోతే దుఃఖ దినాలు 15 రోజులు అంటారు చూసారా, అలాగా యూదులందరూ దుఃఖిస్తూ ఉండేవారు. 4వ రోజున ఎవరో వచ్చి చెప్పారు, అమ్మా ప్రభు వస్తున్నాడు మార్తా అనగానే, వస్తున్నాడు, ఇంకెందుకు తిని నేను చేసినవన్నీ ఇప్పుడు వస్తున్నాడట, మళ్ళీ ఇంకెందుకు చచ్చాక నన్ను కూడా కప్పెడతాను కా భలే మాట్లాడతారు కొంతమంది. ఏంటంటే ఇంకెందుకు ఇప్పుడు అనలేదండి ఆమె. ఎప్పుడైతే ఆ మాట విందో ఏం చేసింది తెలుసా, ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళిందట. పరిగెత్తుకుంటూ వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళిపోయి గవిని దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా నీవు ఇక్కడ ఉండి నీడలు నాకు నా సహోదరుడు చావకుండాను, నువ్వు లేని మూలనే మాకు మరణం వచ్చింది, నువ్వు ఉంటే మాకు జీవం ఉంది, నువ్వు లేని మూలనే మాకు మరణం వచ్చిందని ఆయన గొప్పతనాన్ని గుర్తించిందే కానీ ఆయన మీద కోపగించుకోలేదు. మార్త ఒక్కతే పరిగెత్తిందా, మరియ కూడా పరిగెత్తిందా? మరియ పరిగెత్తలా, మరి ఇంట్లోనే కూర్చొని ఏడుస్తూనే ఉంది. పాపం అలిగిందేమో. ప్రభు వస్తే కూడా లేచి అడలేదు చూడు. ఏంటండి కొంతమంది బయటికి ఎక్కువ ఎమోషనల్ అవుతారండి. కొంతమందికి ఏడుపు వచ్చిందంటే చేతురుమాలు తడిసిపోతాయి, పరిశంకంతా తడిసిపోద్ది. కొంతమందికి ఏడుపు వచ్చిందంటే ఒక్క చుక్క పొట్టు రాదు. మీరు ఎప్పుడైనా గమనించారా లేదా? ఒక్క చుక్క కన్నెమ్మ నీళ్ళు రాదు. మనం అనుకుంటాం ఆడవరేంట్రా ఈడని. కాదు, వాళ్ళ గుండె ఉబ్బికిపోతా ఉంది లోపట. వాళ్ళ బాధ చాలా ఉంది కానీ పైకి మాత్రం బయటికి రావడం లేదు, అంతే. చాలామందిని చూశాను నేను అలాగైపోతారు విశేషంలాగా. అంటే ఆ బాధ తట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. మరియా అలాంటి పరిస్థితుల్లో ఉంది. మార్త ఎప్పుడు కంగారు, అన్నిటికీ కంగారు, అన్నిటికీ పరుగులు ఉరుకులు. మరి ఎప్పుడు తీరిగ్గా, తాయితీగా, సమాధానంగా సరే సరే అనుకునే స్త్రీ. ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయ్యాడో మరి ఏమందో తెలుసా? సేమ్ మార్త ఏమందో అదే అంది. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. 19వ వచనం చదవండి, మార్త తెలుస్తుంది. 20వ వచనం, మార్త యేసు వచ్చున్నాడని విని నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా. మరి ఏమంది? నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండాను. వాళ్ళ యొక్క టెంపరెన్సెస్ వేరే ఉన్నాయి. వాళ్ళ బహిరంగమైన ఆమె పరిగెత్తుకెళ్ళింది, ఈమె కూర్చొనే ఉంది. ఆమె ప్రభు కొరకు అయ్యి పనులు చేస్తుంది, ఈమె నా బోధ వింటుంది. కానీ ఇద్దరి మనసు ఒకటిగానే ఉంది. ఇద్దరు యేసు ప్రభుని ఒకలాగానే నమ్ముతున్నారు. నీవు ఉన్న ఎడల, ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండాను. ఆ యూదులు ఏడవటం చూసి, ఆ మరియ మార్తలు ఏడవటం చూసి
బైబిల్లో నాకు ఇష్టమైన వాక్యం అండి. యేసు కన్నీళ్ళు విడిచెను. యేసు కన్నీళ్ళు విడిచెను. యూదులందరూ ఏడుస్తున్నారు. ఎందుకు? మరియ మార్తలు ఏడుస్తున్నారు. ఎందుకు? లాజరు చచ్చిపోయాడు, ఇక లేడు అని ఏడుస్తున్నాడు. యేసు ప్రభు ఎందుకు కన్నీళ్ళు విడిచాడు? లాజరు చచ్చిపోయాడన్నా, లాజర్ని తిరిగి లేకపోతున్నానని తెలీదా? మరి ఎందుకు ఏడుస్తున్నాడు? తాను ప్రేమించిన వాళ్ళందరూ ఏడుస్తుంటే తాను ఏడుస్తున్నాడు. బిడ్డకు దెబ్బ తగిలితే తల్లి ఏడుస్తుంది ఎందుకండి? తల్లికేం దెబ్బ తగలలేదుగా. బిడ్డకు దెబ్బ తగిలి రక్తం కారుతుంటే తల్లి ఎందుకండి అంత అయ్యో 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 ఏడుస్తుంది ఎందుకు? ఏమంటారు దాన్ని? ప్రేమ. యేసయ్య ప్రేమ. తాను ప్రేమించిన వారు ఏడిస్తే ఆయన ఏడుస్తారు. ఏడ్చేవారితో ఏడవండి, నవ్వేవారితో నవ్వమన్నాడు. మనం ఏంటంటే ఏడుస్తుంటే నవ్వుతాం, నవ్వుతుంటే ఏడుస్తాం. ఎవరైనా సంతోషంగా ఉన్నారనుకో ఏడుస్తాం మనం. ఏంటండి? ఎవరైనా ఏడుస్తున్నారనుకో బలయ్యింది అని నవ్వుతాం. ఇది మానాలి. నీ సహోదరుడికి కష్టం వస్తే నీ కష్టం, నీ సహోదరికి కష్టం వస్తే నీ కష్టం. యేసు కన్నీళ్లు విడిచారు. దాన్ని బట్టి తెలుస్తుంది యేసు ప్రభు మరియను, మార్తను, లాజరును ఎంత ప్రేమించాడు. నా యందు విశ్వాసం ఉంచమన్నాడు ప్రభు. నాకు తెలుసయ్యా పునరుద్ధానం అప్పుడు నా బిడ్డ లేస్తాడు అని. లేదు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు, చనిపోయినను తిరిగి లేచును. అతని మరణాన్ని రేపు రాకడ సమయంలో ప్రభు వచ్చినప్పుడు మృతులైన వారు మొదట లేతురు అన్నదానికి నమూనాగా మనకు చూపిస్తున్నాడండి. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, ఆయన యందు విశ్వాసం వచ్చిన వారు చనిపోయినను తిరిగి బ్రతుకు. ఇదేమి తెలియకుండానే భక్తుడైన యోబు అన్నాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. నేను మళ్ళీ నా దేహము చీకిపోయినా సరే, నేను కన్నులారా నా రక్షకుడిని నేను అంటే సమాధిలోకి వెళ్ళిపోయినా సరే, నా మట్టుకు నేనే నా ప్రభువును చూస్తానన్నాడు. సమాధి దగ్గర తీసుకెళ్ళాడు. నేను 3 సార్లు వెళ్ళాను యెరూషలేముకి. చివరిసారి వెళ్ళినప్పుడే బేతనీకి వెళ్ళటానికి అవకాశం దొరికింది. లాజరు సమాధి కూడా ఉందండి అక్కడ, ఖాళీ సమాధి. ఇలా బెల్లంలాగా ఉంది లోపలికి. ఆ రోజుల్లో సమాధుల్ని కూడా అపార్ట్మెంట్స్లా కట్టేవాళ్ళు. చోటు చాలక రాయి కదా తొలపాలి, అప్పటికప్పుడు సమాధి రెడీ చేయలేరు, తొలిచి ముందే ఉంటాయి కాబట్టి అరలో పెట్టుకుంటూ వచ్చేవాళ్ళు. ఆ లాజరు సమాధి ఈ రోజున కూడా ఖాళీగా ఉంది, చాలా లోతుగా ఉంది. పాతాళములోనికి నా ప్రాణము పోయిన అన్నాడు చూసారా, అలాగూ. కానీ ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రాతిని అడ్డం పెట్టేవాళ్ళు. అప్పుడు ఈ రోజుల్లోలాగా తలుపులు, ఇనప గొలుసులు ఇవన్నీ ఏమీ లేవు, ఇనప డోర్స్ అవన్నీ లేవు. రాయి తొలగించమన్నాడు ప్రభు. అప్పుడు మార్త ఏముందో తెలుసా? ప్రభా, రాయి తొలగిస్తే వాసన కొట్టుద్ది. ఎందుకంటే చనిపోయి ఎన్ని రోజులైంది? 4వ రోజు. ఈ లోకంలో కుళ్ళిన శవాల్లో తట్టుకోలేని వాసన వచ్చే శవం ఏంటో తెలుసా? కుక్కది, నక్కది, పిల్లిది కాదు, మనిషిదే. ఏంటండి? తేలు కొండల్లో ఉంటుందంట విషయం, పాముకు నాలుకలో ఉంటుందంట విషయం, మనిషికి నిలువెల్ల విషమే. గరిట పెడితే ఏమవదు మీ అన్నం, మీ చెయ్యి పెట్టి చూసారా తెల్లడితోటి కుళ్ళిపోద్ది. ఏమంత ఉంది నీ చెయ్యిలో? కరోనా వైరస్ వస్తే తెలుస్తుంది. ఇప్పుడు చేతులు కడుక్కోండి, ఆ చేతులు పెట్టుకుంటే అసలు ఏమీ పెట్టుకోకుండానే మనలో పాతాదాము స్వభావమైన మరణపు విషం ఉంది. కంపు కొట్టుద్ది నాయన, వద్దయ్యా, రాయి తొలగించొద్దయ్యా. దేవుని మహిమను చూస్తావమ్మా నువ్వు, కంపు కాదు. ఏం చూస్తావు? దేవుని మహిమను చూస్తావు. చూడండి, చాలామంది వాడి హృదయాలను సమాధుల్లాగా చేసుకుంటారు. వారి నోరు తెరిచిన సమాధి అని వాక్యంలో ఉంది. వారి హృదయాల్లో కుళ్ళు, కుషిద్ధాలు, ద్వేషాలు, అసూయలు, కామ ఇచ్చలు, లోకాశలు అన్నిట్లో కప్పు పెట్టుకుంటారు. ఒకరు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మొదట అడిగేది ఏంటంటే, నీ హృదయం తెరువు, నీ రహస్య పాపాలు ఒప్పుకో. మన పాపాలు ఒప్పుకుంటే కప్పు కొడుద్ది. ఇట్టంటూడా చిచ్చి 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 అంటారు వినేవాళ్ళందరూ. అందుకని మనం ఒప్పుకోం. బెబ్బే నేనేం పాపం చేయలేదు, ఏదో కొన్ని పాపాలు చేశాను అన్నట్టు లైట్గా ఒప్పుకుంటారు. కానీ పాపాన్ని కక్కరావు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు దగ్గర ఎంత పాపికైనా క్షమాపణ ఉంది. ఒప్పుకుంటే, కప్పుకున్న వాడికి క్షమాపణ లేదు. మన పాపాలు ఒప్పుకుంటే మనుషులు మనల్ని చులకన చేయొచ్చేమో, కానీ
నీ పాపం ఎప్పుడైతే నువ్వు ఎంప్టీ చేసుకుంటావో నీ హృదయంలో నుంచి, దేవుడు నూతన ఆత్మను, నూతన హృదయాన్ని నీకు ఇస్తానన్నాడు. ఒక కొత్త వ్యక్తిగా సిద్ధమవుతారు ప్రభువు దగ్గర. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. లాజరు తిరిగి లేచాడు, కట్లు విప్పమన్నాడు. సజీవుడిగా లేపినవాడు కట్లిప్పలేడా? ఇప్పలేడా? మనం అంటే సమాధి పెట్టెలో పెట్టి మేకులేసి కొడతారండి. కానీ ఆ రోజుల్లో సమాధిలో పెట్టేటప్పుడు బ్యాండేజ్ పేపర్ చుడతారు చూసారా, ఎముకలు ఇరిగిపోతే అలాగ వస్త్రముతో శరీరం అంతా చుట్టి 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 సుగంధ ద్రవ్యాలు వేసి సమాధిలో పెడతారు. లేచి బయటకు వస్తున్నాడు, ఇట్టిట్టు వస్తున్నాడు ఆయన. కట్లు విప్పండి. దేవుడు మనకు జీవం ఇస్తాడు. మనం చేయాల్సిన పని కూడా ఉంది. మనం ప్రభువు రక్షించినప్పుడు మనం నమ్మి రక్షించబడిన వాడు బాప్తీసం పొందాలి. బాప్తీసం పొందాలంటే ఆయన్నే ముంచేయమను అనొచ్చు కదా, అది నువ్వు పొందాలి. నీవు నీ కట్ల నుంచి విడిపించబడాలి. బయటకు వచ్చాడు. 12వ అధ్యాయం చివరిగా చూసుకుందాం, చూడండి 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. చచ్చిపోయిన తిరిగి లేచిన లాజరును బట్టి బేతనీయలో మరియ మార్తలో స్తుతికూటం పెట్టుకున్నారు. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఏం చేస్తున్నారు? ప్రైజ్ మీటింగ్ పెట్టుకున్నారు. నా తమ్ముడు తిరిగి లేచాడు, మా సహోదరుడు చనిపోయి బ్రతికాడు అని పెద్ద ఇన్విటేషన్ కార్డులు వేసి అందరూ రండి, అద్భుతం జరిగింది చూడండి, సమాధికి వచ్చి వెళ్ళిన వారారా సజీవుడైన మా తమ్ముడిని చూడండి అని అందరికీ కబుర్లు పంపించి బంధువులందరినీ రప్పించి పెద్ద విందు చేశారటండి. అవును, మీకు ఎప్పుడన్నా దేవుడు మేలు చేస్తే మీరు దేవునికి విందు చేస్తారా? మన దేవుడు తినడులేండి. దేవుని నామంలో స్తుతికూటం పెట్టించుకుంటారా? మా ఇంట్లో స్తుతికూటం జరిగించుకున్నానండి. ఎప్పుడైనా ఒక్కసారైనా అన్నోళ్ళు చేయి చూపించండి. ఓకే, మిమ్మల్ని చేయమంటే బాధపడతారు. పెట్టించుకోని వాళ్ళు పెట్టించుకోండి. ఏంటండి, మీ పాస్టర్ గారిని తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర మీ బంధువుల్ని, స్నేహితుల్ని పిలుచుకొని దేవుడు చేసిన మేళ్ళు సాక్ష్యం ఇచ్చి ఒక టీ పార్టీయో ఒట్టి పార్టీయో ఏదో ఒకటి, ఏంటంటే భోజనాల పార్టీయో పెట్టండి. ఏంటంటే నా ప్రాణమా యెహోవాను సన్నిధించి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆపత్కాలంలో నువ్వు నాకు మొరపెట్టి నేను నీకు ఉత్తరం ఇచ్చినా నువ్వు నన్ను మర్చిపోవు. నీవు నన్ను మహిమపరిచదవు. మన స్తుతికూటం ద్వారా మన బంధువులు, మన నైబర్సు, మన ఇరుగు పొరుగు వారు యేసుప్రభు చేసిన కార్యాలు తెలుసుకోవడానికి, స్తుతికూటానికి వచ్చి కూడా రక్షించబడిన వారు, మనస్సు మార్చుకున్న వారు, దేవుని గురించి అర్థం చేసుకున్న వారు ఎందరో ఉన్నారండి. చర్చికి రానివారు, అందరిలోకి రానివారు, నీ ఇంటిలో ఒక శుభకార్యం అంటే ఎలా వస్తారో చూడండి. అలాగ ఒక స్తుతి కార్యాన్ని జరిగించండి. మార్త గారు దీంట్లో బెస్ట్. ఏంటంటే ఏం చేసింది? స్తుతికూటం భోజనాల ఖర్చు బోల్డ్ అయిపోద్ది, వద్దొక్క. ఇప్పటికే సమాధికి బోల్డ్ అయింది, మొన్నే సమాధి ఖర్చు బోల్డ్ అయిపోయినాయి, మళ్ళీ భోజనాలు అంటావేంటి? ఊరుకో. అన్నం పెడితే ఆశీర్వాదం, భోజనం పెడితే దీవెన. నేను చూసుకుంటా, చాలా పనులు ఉంటాయి, నేను చూసుకుంటా, నేను ఉన్నానుగా, ఉండో నడుగు కడతా అని మార్త ఉపచారము చేసెను. ఆమె ఎక్కడ చూసిన ఇదే పని ఆమెకి. 2వ వచనం చూడండి. మార్త ఉపచారము చేసెను. పప్పుచారు కాదు, పప్పుచారు చేస్తున్నాను లేదండి, ఉపచారం చేస్తారు, పప్పుచారు చేస్తారు అనుకుంటారు కొంతమంది. మార్త ఉపచారం చేసింది. ఒకసారి ప్రభు దగ్గర తిట్లు తింది. మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అయితే సరేలే అని గరిట పడేసి కూర్చుందా ఏంటి? అయితే నేను ఎప్పుడు ఇక నేను ఉపచారం చేయను, పప్పుచారు చేయను చెప్పండి. నేర్చుకుంది. ముందు దేవుని పని, ముందు దేవునికి స్థానం, తర్వాత పని చేయాలి. ఏంటంటే ఒకటే మరీ ఉత్తమమైంది అని అంటే నేను కూడా కూర్చుంటానంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తాడో? చేయొద్దని లేదు, పని చేయొద్దని లేదు, ఉపచారం నువ్వు అనేక పనులు పెట్టుకున్నావు. నువ్వు ముందు నా దగ్గర కూర్చో, నా మాట విను, ఆ తర్వాత నీ పని చేసుకో. ముందు ప్రార్థన చేసుకో, పని చేయి.
ముందు ప్రార్థన చేసుకొని ఎగ్జామ్స్ అని ప్రార్థన చేసుకోకుండా చదివితే ఏం రాయలేవు నువ్వు. ముందు ప్రార్థన చేసుకో, ముందు బైబిల్ చదువుకో, తర్వాత నీ క్లాస్ లెసన్ చదువుకో, రాయ్, ఫస్ట్ క్లాస్ వస్తుంది నీకు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మొదటి స్థానం దానికి, మిగిలినన్ని ఆయన నీకు ఇస్తాడు. మళ్ళా మార్త ఉపచారం చేసింది. మరి ఏం చేసింది? అప్పుడు మరియా మిక్కులు విలువగల అచ్చజాండామాంసి అత్తరు ఒక సేరున్నర తీసుకొని వచ్చి యేసు పాదములకు పూసి తాళ వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లంతయు అత్తరు వాసనతో మొత్తం పూసెను అని ఉంది, కానీ ఇంకో చోట పగలగొట్టినని ఉంది, ఇంకో చోట పోసెను అని ఉంది. తల వెంట్రుకలతో తుడిచిందంటే ఇట్ట పూస్తే తొడవాల్సిన పని ఏముంది? ఇంకా మొత్తం పోసింది కాబట్టే మళ్ళీ తొడవాల్సి వచ్చింది. ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది. నా పాపాల కొరకు కలువరి సిలువ వరకు సిలువను మోసే, లోక పాపాలను మోసుకునే రక్షకుడైనా నా తమ్ముణ్ణి బతికించడమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ బతికించడానికి, మరణించడానికి వచ్చాడు ఈ ప్రభువు అని నమ్మిందామె. ఆయన మరణమును గుర్తు చేసుకుని ఆయన్ని ప్రతిష్ఠించింది. యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు అండి, ఒక దేవుడిగా చూస్తాం కాదు, ఆయన్ని ఒక గొప్ప వ్యక్తిగా, ఒక స్వస్థపరిచిన వాడిగా చూడటం కాదు, ఆయన సర్వ మానవాళి కొరకు ప్రాణమిచ్చిన లోక రక్షకుడు ఆయన. యేసు ప్రభువును మనం సరిగా అర్థం చేసుకుంటే, ఆయన గొప్పతనాన్ని మనం గుర్తిస్తే, మనకున్నదంతా ఆయన పాదాల దగ్గర వదిలిపెట్టేస్తామండి. మనకున్నదంతా ఆయనకు మించింది మనకి ఈ లోకంలో ఏం లేదని విశ్వసిస్తాం. అలాంటి ఆరాధికురాలు మరియా. ఆరాధించదన్ అని పాటలు పాడతామే కానీ మన జీవితాల్లో ఏ త్యాగం లేని వారిగా, ఏ సమర్పణ లేని వారిగా, మన బ్రతుకుని సమర్పించుకోకుండా, మన సమయాన్ని సమర్పించుకోకుండా మనం ఆయన ఆరాధిస్తున్నాం అంటున్నాం. ఈమెకున్నదంతా ఆ అచ్చజటామాంసి యొక్క బాటిల్, దాన్ని తెచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టేసింది. నీ దగ్గర ఏది ఉందో అది ప్రభు దగ్గర తీసుకురా. నీ విరిగిన హృదయంతో ఆయన దగ్గరకు రా. ఆ హృదయాన్ని దేవుడు ఎలా వాడుకుంటాడో, ఆ వ్యక్తిని ఎలా దీవిస్తాడో మీరు చూస్తారు. హల్లెలూయా. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. నీవు మా ఇంటికి రా నాయనా. నీవుంటే ఏ రోగమైనా ఎగిరిపోద్ది, నీవుంటే మరణమైన మింగివేయబడుతుంది. నీవుంటే చాలయ్యా, నువ్వు లేకపోతే నాకు సహోదరుడు చనిపోయాడని ఆ సహోదరులు ఏడ్చినట్టుగా, అవును ప్రభు మన ఇంట్లో లేకపోతే మనకన్నీ రోగాలే, మనకన్నీ శాపాలే, మన ఇంట్లో మరణం ఉంటుంది. ప్రభు ఉన్న చోట మరణం లేదు. ఆయన జీవం సజీవుడైన క్రీస్తు, ఆయన నేనే మార్గమును జీవమునై ఉన్నానన్న ప్రభు. యేసయ్యా, నువ్వు మా ఇంట్లో రానాయన. మా అన్నదమ్ముల మధ్య ఐక్యత దయచేయి. నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా అన్నలు, నా అక్కలు, అలాగే నా సహోదరీలు, మా కజిన్స్ కూడా మారాలయ్యా. అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ బిడ్డలమైన మేమందరము ఒక జనాంగంగా నీ కొరకు బ్రతకాలయ్యా. నీ రాకడ అతి సమీపంగా ఉందయ్యా. ఏ ఒక్కడు నశించడం నీకు ఇష్టం లేదన్నావు. మొదట మా ఇంటి వారిని, ఆ తర్వాత మా చుట్టూను వారిని ఆయన నీ కొరకు సంపాదించాలని ఆత్మల భారం మాకు దయచేయి. మాలో ఏ వరం ఉందో, అది ఉపచర్య చేసే వరమైనా, అది ఆరాధించేదైనా, అది ఊరిక కూర్చుండి ప్రభువును గణపరిచేదైనా, మేమది చేయటానికి సహాయం చేయి. మరి వంటి ఉపచారము చేసేవారిగా మమ్మల్ని చేయి. మార్త వలె ఆరాధించేవారిగా మమ్మల్ని చేయి. లాజరు వలె నీ కొరకు సాక్ష్యం ఇచ్చేవారిగా మమ్మల్ని చేయి నాయన. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి చూడయ్యా. దేవుని కొరకు రోషము కలిగిన క్రైస్తవులుగా మమ్మల్ని చేయను ఆయన. మమ్మల్ని బట్టి నీ నామానికి సిగ్గు రాకుండా, దూషణ రాకుండా, నిన్ను ఘనపరిచేటువంటి జీవితాలు కలిగి ఉండటానికి సహాయం దయచేయి. ప్రతి కుటుంబంలో నీవు చేసిన మేలును తలంచి స్తుతి కూడికలు జరిపించుకున్నట్టుకు సహాయం చేయి. ఆనాడు కొర్నేలు తన బంధువుల్ని, స్నేహితుల్ని రప్పించి పేతురును పిలిపించి రక్షణ సువార్త విని కుటుంబం అంతా, బంధువులందరినీ రక్షణలో నడిపించినట్లు మా కుటుంబాలలో నీ దీవెన దయచేయను ఆయన. మా కన్న తల్లిదండ్రులు మేము ఘనపరచున్నట్లుగా, వారి వృద్ధాప్యములో వారిని ఆదరించినట్లుగా, మా తోబుట్టువులతో మేము సఖ్యత కలిగి, సమాధానం కలిగి, మాకున్న దానిని వారికి పంచునట్లుగా నీ ప్రేమానురాగాలు మాకు దయచేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి,
ఆమేన్, ఆమేన్, ఆమేన్.